రాత్రి మీ అబ్బాయి గారు తప్ప తాగి నా బిడ్డ జీవితం నాశనం చేశాడమ్మా. షో బ్రదర్, నాది కౌంట్ మళ్ళీ ఏమండి ఏమండి కాఫీ తీసుకోండి. మీరు? నేను కామరాజు గారి తమ్ముడు కూతుర్ని. మా నాన్నగారు పోయాక ఇక్కడే ఉంటున్నాను. రాత్రి మీరేం చేశారో గుర్తుందా? రాత్రి నేనేం చేశాను? ఒళ్ళుపై తెలియకుండా తాగేసి లక్షలకు లక్షల పేకాట్లో తగిలేశారు. మీ పరిస్థితి చూస్తే జాలేసింది నాకు. మా వాళ్ళు మిమ్మల్ని గుడ్ మార్నింగ్ బ్రదర్. శ్రీబాబు గారికి శుభోదయం. సుప్రభాతం నాయన. నా తలంతా పట్టేసింది. రాత్రి నేను రాత్రి నువ్వు పార్టీలో మాకు బ్రహ్మాండమైన కంపెనీ ఇచ్చింది. బై రాత్రి ప్యాకాట్లో నువ్వు 3 లక్షలు ఓడిపోయింది. మా ఫ్రెండ్స్ నీకు హెల్ప్ చేసింది. అప్పు చేయటం తప్పు నాయన అని పెద్దవాడిని నేను నెత్తి నోరు కొట్టుకుని చెప్పినా వినిపించుకోలేదు. నువ్వు పొద్దున్నే తీర్చేస్తానంటూ తీసుకున్నావు నాయన. శ్రీబాబు గారు ఇక చాలు ఆపండి అని మేము ఎంతో మొత్తుకున్నా విన్నారు కాదు శ్రీబాబు గారు. మరి ఇప్పుడు వాళ్ళకి డబ్బు చాలా అనవసరమట. అవసరం అవసరమట. మరి నువ్వు ఇస్తుంది? ఇప్పుడు నా దగ్గర డబ్బు ఎక్కడుంది? మీరు ఇచ్చేయండి. ఓ వారం రోజుల్లో తెచ్చేస్తాను. సరే గాజుల బేరం భోజనానికి సరి అని రెక్కాడితే గాని దొక్కాడని మనుషులం బాబు. మేము చాలా పేదవాళ్ళం. పోనీ మీ అమ్మగారికి ఫోన్ చేసి డబ్బు తెప్పిస్తుంది? మా అమ్మ నాకు డబ్బు ఇవ్వదు. అయితే ఇప్పుడు ఎలా బ్రదర్? వాళ్ళు నెంబర్ 1 రోగ్స్. అసలే ఫారెస్ట్ మనుషులు, వాళ్ళకి సెంటిమెంట్స్ ఉండవు కదా. డబ్బు ఇవ్వకపోతే వాళ్ళు ప్రాణాలు తీస్తుంది. రామరాజు, నన్ను ఈ పరిస్థితి నుంచి నువ్వే కాపాడాలి. నీ మేలు జన్మలో మర్చిపోలేవు. ప్లీజ్. దండం గడికి పిండం బయటపడటానికి ఉభయులకి ఉపయోగపడే ఉభయ మెలికోటి చెప్తాను నాయన. వింటావా? చెప్పండి. మీరేం చెప్పినా చేస్తాను. చూడు బాబు, మా ఎస్టేట్ పక్కనే మీ ఎస్టేట్ ఉంది. అందులోంచి ఎంతో అక్కర్లేదు బాబు. ఓ 100 ఎకరాలు మా పేరు రాసేస్తే నీ బాకీలు మేము తీర్చేసి నీకే అపకారం జరగకుండా చూసుకుంటాం. కానీ ఎస్టేట్ అమ్మడానికి మా అమ్మ ఒప్పుకోవచ్చు. పోనీ మీ అమ్మగారి సంతకం జాగ్రత్తగా నువ్వే చేసావనుకో. ఫోర్జరీయా? పరాయివాడి సంతకం చేస్తే ఫోర్జరీ అవుతుంది కానీ తల్లి సంతకం కొడుకు చేస్తే ఫోర్జరీ ఎలా అవుతుంది బ్రదర్? కాదు నాయన, ముమ్మాటికి కాదు. మనం గనక ఇప్పుడు ఈ మెలిక వేయకపోతే మనందరికీ బండ మెలిక పడిపోతుంది. నువ్వు మీ అమ్మ సంతకం చేసేస్తే మేము ఎలాగో కష్టపడి రిజిస్ట్రీ చేయించుకుని ఆ బాకీని మేము తీర్చుకుంటాం. ఏమంటావు నాయనా? ఓకే, అలాగే చేస్తాను. శ్రీబాబు గారు శ్రీ మాతృశ్రీ గారి సంతకాన్ని శ్రీభేషుగ్గా పెట్టారు. అమ్మా, అమ్మగారు, అమ్మగారు. ఎవరు బాబు? నా పేరు సోములమ్మ. మేమంతా రిచ్చా దొక్కును బతికేవాళ్ళం. మీకేం కావాలి? న్యాయం కావాలమ్మా. జరిగిన అన్యాయానికి జవాబు కావాలి. అసలు ఏం జరిగింది బాబు? ఇది నా కూతురమ్మ, 2 బిడ్డల తల్లి. రాత్రి మీ అబ్బాయి గారు తప్ప తాగి నా బిడ్డ జీవితం నాశనం చేశాడమ్మా. ఆ విషయం తెలిసిన అల్లుడు దీన్ని కొట్టి ఇంట్లో నుంచి తరివేశాడు. చూడండి అమ్మా, స్టడీ పుట్టిల్లు చేరి కంటికి మంటికి ఏకదారగా ఏడుతున్న నా బిడ్డను చూడండి అమ్మా, చూడండి అమ్మా. తమకు ఆస్తి ఉండొచ్చమ్మా. మాలాంటి బీదవాళ్ల కాపురాల్లో చిచ్చుపెట్టడం మీకు న్యాయమమ్మా? జరిగిందని మా వాడి తరఫున నేను క్షమాపణ కోరుకుంటున్నాను బాబు. ఆస్తుల సమస్య కాదు, జీవితాలు అందరివి ఒక్కలాంటివి. నీకొచ్చిన కష్టాన్ని, జరిగిన నష్టాన్ని అర్థం చేసుకోగలను బాబు. అది సరేనమ్మా. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారో చెప్పండి. నా బిడ్డను ఆ పసికందులను గొంతులను మీ బావిలో గోతోసి నన్ను దూకి సావమంటారా? చెప్పండి అమ్మా, చెప్పండి. ఇది ముడివేసిన ఆ దేవుడే విప్పలేని బ్రహ్మముడి బాబు. దీనికెవ్వరూ జవాబు చెప్పలేరు. ఈ తల్లి బిడ్డల జీవితం సక్రమంగా సాగిపోవడానికి అవసరమైనంత డబ్బు నేను పంపిస్తాను. ఆ రంగు కాగితాలు విడిపోయిన జంటని కలపలేవని నాకు తెలుసు. కానీ
ఇంకొక మార్గం ఏది లేని స్థితిలో దౌర్భాగ్యుడైన నా కొడుకు తరఫున మీ అందరికీ నమస్కరిస్తున్నాను. వాడిని కన్న నా అపరాధాన్ని క్షమించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. కడుపు తీపిని చంపుకోలేని ఈ అభాగ్యురాలని దయతలిచి వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. దేవత లాంటి మిమ్మల్ని చూస్తుంటే నోట మాట రావడం లేదు. చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది. తమరిని ఇంత ఉసురు పెడుతున్న ఆడికి పుట్టక తొలటం అమ్మా, పుట్టక తొలటం. పదండి, వస్తానమ్మా, పదండి, పదండి. అమ్మా ఆగమ్మా, ఏమిటమ్మా ఇది? ఎస్టేట్కి వెళ్ళిపోతున్నావుట? నేను ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించు. బిడ్డ తప్పు చేస్తే తల్లి కడుపులో దాచుకోవాలి. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఏమిటమ్మా ఇది? నన్ను ఎందుకు ఇంత దారుణంగా శిక్షిస్తున్నావు? నువ్వు వెళ్ళిపోతే ఇంట్లో ఒక క్షణం కూడా ఉండలేను. చెప్పమ్మా, నేనేం తప్పు చేశాను? తప్పదాగి తల్లికి పిల్లకి తేడా తెలియకుండా ప్రవర్తించే రాక్షసుడు నుండి ఇంట్లో ఏ ఆడది ఉండగలదు? అమ్మనే అయినా నేను ఆడదాన్నే కదా. నా కొడుకు నిన్నటి రాత్రే చచ్చిపోయాడు. అందుకే ఈ శ్మశానం వదిలి వెళ్ళిపోతున్నాను. ఇక నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించు. అయ్యగారు, మన కారు వస్తున్నట్టుందయ్యా. కారు శ్రీ బాబు గారు వస్తున్నట్టున్నారు. ఆయనకు కూడా ఒక శ్రీ గ్లాసు వడ్డించు, వడ్డించు. భైరవమూర్తి, శ్రీ బాబు గారు తమ కోసం ఈ గ్లాసు వడ్డించి. అమ్మా, శ్రీ కారు చూసి శ్రీ బాబు గారు వస్తున్నారు అనుకున్నాను. శ్రీ తమరు అనుకోలేదు. నమో నమః. రేపు ప్రొద్దుటే వచ్చి ఒకసారి కనపడు. నీకు రావాల్సిన జీతం తీసుకువెళ్తూ కానీ ఇంకొక మాట మాట్లాడితే ఆ జీతం కూడా ముట్టదని. రామరాజు గారు. ఏమిటయ్యా బంగారు? బంగారా? బంగారు అంటే కంగారు అని వాడి కవి హృదయం. సర్దుకుపో. ఏదో ఒకటి. ఇప్పుడు మన కొంప మునిగింది. శ్రీ అమ్మగారు శ్రీ ఎస్టేట్ హౌస్ కు వచ్చారు. వస్తూనే శ్రీ భైరవమూర్తి ఉద్యోగం ఓడబెరికారు. రేపటి నుంచి కూపీలు తీసి శ్రీ బాబు గారు చేసిన ఫోర్జరీలు బయటికి లాగి మనల్ని శ్రీ బొక్కలో దోస్తారు. జైల్లో తెలుగు నేర్చుకుంటూ శ్రీ తమరు, తమకు నేర్పుకుంటూ శ్రీ నేను హాయిగా కూర్చోవచ్చు. చూడు, మనం నడిచే దారిలో ముళ్ళ కంపుంటే మనమేం చేస్తాం? ఒరేయ్ ఒరేయ్, ఈ బత్తాయిలు పెట్టి కొట్టాను అంటే పళ్ళు రాలిపోతాయి. ముళ్ళ కంపు కాదురా, కంప కంప. ఎస్ ఎస్, అదే అదే ఉంటే మనమేం చేస్తాం? ఆ అడ్డు తొలగిస్తాం. ఈ రాత్రికి ఆ కార్యక్రమాన్ని చేపడతాం. తెలుగు